హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 41వ భాగాన్ని వినేద్దాం. మధ్యరాత్రి మెలకు వచ్చిన ప్రియకి పక్కన రాజ్ లేకపోవడంతో కంగారుగా ఈయనెక్కడికి వెళ్లారు అనుకుంటూ రాజ్కి ఫోన్ చేస్తుంది. రాజ్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. కంగారుగా రూమ్ అంతా తిరుగుతూ ఏదో తట్టి యష్కి కాల్ చేస్తుంది. యష్ ప్రియా ఫోన్ లిఫ్ట్ చేయబోతే రాజ్ వద్దు అంటాడు. యష్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రియకి ఇంకా కంగారు ఎక్కువైపోయి ఆదికి కాల్ చేస్తుంది. ఆది ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది. ఏం చేయాలో పాలుపోక టెన్షన్తో ఆ రాత్రి గడిపేస్తుంది. ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకి రాజ్ ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ అలాగే కిటికీ దగ్గర ఉన్న ఫామ్ లాంటి చిన్న బెడ్ లాంటి దాని మీద కూర్చుని నిద్రపోతుంది. సుమారు 4 గంటల సమయంలో వచ్చిన రాజ్కి ప్రియా బెడ్పై కనిపించదు. ప్రియా ఎక్కడుందో అని చుట్టూ చూస్తుంటే అలాగే కిటికీ దగ్గర కూర్చొని నిద్రపోతున్న ప్రియా కనిపిస్తుంది. రాజ్ ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియా నిద్రని డిస్టర్బ్ చేస్తున్న ముగ్గురిని తన ముని వేలతో సుతారంగా వెనక్కి నెట్టి ప్రియా నుదిరిపై ముద్దు పెట్టి ప్రియని మెల్లగా తన చేతుల్లోకి తీసుకుంటాడు. ప్రియకి ఆ స్పర్శ తెలుసో మరి ఎక్కడ వదిలేస్తే రాజ్ దూరం అయిపోతాడేమో అని భయంతో రాజ్ ఎత్తుకోగానే రాజ్ కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది నిద్రలోనే. రాజ్ ప్రియని గమనించి తన మొహంలో కనపడుతున్న భావాలకి ప్రియని చూస్తూ బెడ్పై మెల్లగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పుతాడు. తను కూడా ప్రియా పక్కనే పడుకుని ప్రియా నడుం చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. ప్రియా ఇంకాస్త రాజ్కి దగ్గరగా జరిగి రాజ్ని హత్తుకుంటుంది. అలాగే ఉదయం 6 గంటల వరకు ఒకరి కౌగిల్లో ఒకరు నిద్రపోతారు. ప్రియకి మెలకు వస్తుంది. తను రాజ్ పక్కన రాజ్ కౌగిల్లో ఉండడం గమనించి మెల్లగా రాజ్ చేతిని విడిపించుకుని రాజుని చూసి నవ్వి తను ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ప్రియా ఫ్రెష్ అయి వచ్చి వంగి తలని తుడుచుకుంటూ ఉంటుంది. ప్రియా ఆ రోజు చీర కట్టుకుంటుంది. లేలేత సూర్యకిరణాలు తన మేలుని తాకగా తలస్నానం చేసినందువలన ఆ నీటి బిందువులు మెడవంపుల్లో ముద్దాడగా మెడలో ఉన్న పసుపు తాడు ప్రియా మేని ఛాయని మరింతగా పెంచేస్తూ ఉంటే అప్పుడే మెలకు వచ్చిన రాజ్ అలా ప్రియను చూస్తూ ఉంటాడు. చీరలో ప్రియా నడుము కరెక్ట్గా కనిపిస్తుంది. చంద్రవంక వలె ఉన్న ప్రియా నడుముని చూస్తూ తనే తాను మైమరిచిపోయి ప్రియా దగ్గరికి ఏదో ట్రాన్స్లో నడుచుకుంటూ వస్తాడు. వచ్చి ప్రియా నడుంపై చెయ్యి వేస్తాడు. ప్రియాకి రాజ్ చేసిన పనికి తన ఒంట్లో ఉన్న నరాలన్నీ జివ్వుమనగా తన చేతిలో ఉన్న టవల్ని కింద పడేస్తుంది. రాజ్ చేతుల్ని ప్రియా నడుంపై పట్టు బిగించేసరికి ప్రియా తన్మయత్వంతో కళ్ళను మూసేస్తుంది. రాజ్ ప్రియని వెనక నుండే గట్టిగా హాక్ చేసుకుని అమ్మో నువ్వు ఈ శారీలో చాలా సెక్సీగా ఉన్నావురా అంటూ ప్రియని తన వైపు తిప్పుకొని లిప్ లాక్ చేస్తాడు. ఒకవైపు అదరాల సంగమం, మరోవైపు నడుంపై రాజ్ చేసే అల్లరి రెండు ప్రియాని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ప్రియా మెల్లగా రాజ్ చుట్టులోకి తన వేళ్ళని పోనిస్తూ రాజ్కి సహకరిస్తుంది. ఈలోగా డోర్ సౌండ్కి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి దూరం జరుగుతారు. అన్నయ్య అని నిత్య పిలుస్తుంటే వస్తున్నాంరా 10 minutes అంటూ డోర్ తీయకుండానే సమాధానం చెప్తాడు. ప్రియా రాజుని చూస్తూ రాజు గారు ఈ మధ్య మీ కన్నయ్య వేషాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఇలా అయితే మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు. తట్టుకోకపోతే భరించు, చేసుకున్నావుగా అంటూ ప్రియని దగ్గర తీసుకుంటాడు రాజ్. భరించవలసిన అవసరం ఏమి, ప్రేమిస్తే సరిపోతుందిగా అంది ప్రియా. ప్రియా అన్నదానికి రాజ్ నవ్వితే రాజ్ నవ్వుని చూసిన ప్రియా ఏమున్నావురా మొగడా, ఆ నవ్వు చూస్తే బ్రతికేయచ్చు అంటూ రాజుని చూస్తుంది. ఏంటి అని ఐవింగ్ చేస్తాడు రాజ్. ప్రియా ఏమీ లేదని తన తలని అడ్డంగా ఊపి రాజ్ కౌగిల్లో ఒడిగిపోతూ రాజ్ గారు అమ్మో చెప్పు, రాత్రి ఎక్కడికెళ్ళారు? నువ్వు ఎలాగో కనికరించలేదని అలా వెళ్ళాను. దాంతో ప్రియా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. అయ్యో బంగారం, ఊరికే ఏదో నేను కాసేపు ఏడిపిద్దామని అంతే, ఏం లేదు. యష్కాడికి ఏదో పనుంటే వెళ్ళాన్రా, కావాలంటే వాణ్ణి అడుగు అంటూ యష్కి కాల్ చేసిస్తుంటే ప్రియా వద్దని ఇంకోసారి జోక్గా కూడా ఇలాంటి మాటలు మన మధ్య ఉండకూడదు, నేను తట్టుకోలేను అన్నాడు. సారీ, ఇంకోసారి ఇలా మాట్లాడను అంటూ ప్రియాని అమాంతం ఎత్తుకొని ఇంకా ఏదో చేసేంతలో మిమ్మల్ని అంటూ రాజుని తోసి కిందికి వెళ్ళిపోతుంది ప్రియా. ప్రియా తోసిన దానికి రాజు వెళ్ళి మంచం లోపల పడతాడు. రాక్షసి అంటూ ఫ్రెష్ కావడానికి వెళ్తాడు. హాల్లో అప్పటికే బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు రాఘవ వాళ్ళు. ప్రియా అందరికీ టిఫిన్ వడ్డించి నేను వస్తాను నాన్న మీతో పాటు అంటుంది. సర్లేరా వెళ్దాం, ముందు నువ్వు టిఫిన్ చెయ్యి. అలాగే అని అందరూ టిఫిన్ చేసి ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటి ముందు కారు అవుతుంది. ఇంటిని చూస్తూనే రాఘవకి కంట్లో నీళ్ళు వస్తుంటాయి. తనకి ప్రతి అణువులోనూ ప్రియా వాళ్ళ అమ్మ వైజయంతి గారే కనిపిస్తూ ఉంటారు. రాఘవాన్ని కంట్రోల్ చేస్తూ ముగ్గురు పిల్లలు ఆయన లోపలికి తీసుకెళ్తారు. ప్రియకి భార్గవ్కి అన్నీ చెప్తూ ఇల్లంతా చూస్తూ వైజయంతి గారి ఫోటో దగ్గరకు వచ్చి ఆగిపోతాడు.
అసలు ఆ రాత్రి అంటూ మన జీవితం లేకపోతే ఈరోజు మనమిద్దరం మన పిల్లలతో హాయిగా ఉండేవాళ్ళం కదూ అంటూ దీపం వెలిగిస్తాడు. కొడుకు పరిస్థితి చూసి తల్లడిల్లుతారు రాజా దంపతులు. అలా రాఘవ తన గతాన్ని తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక కార్ వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అందులో నుండి శైలు వచ్చి నేరుగా ప్రియా దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఆది, హే, నువ్వేంటే ఇక్కడ అంటూ ప్రియా ముందుకెళ్తాడు. శైలు ప్రియను ఏమైనా చేస్తుందేమో అని. శైలు ప్రియతో, నన్ను క్షమించు ప్రియా, అనవసరపు అహంకారంతో నిన్ను రాజుని విడదీయాలని అనుకున్నాను, కానీ రాజ్ ఎప్పటికీ ఈ ప్రియకే సొంతమని గ్రహించలేకపోయాను. అబ్బో, అమ్మాయి గారికి జ్ఞానోదయం ఇప్పటికయిందా, లేక మళ్ళీ ఏదైనా ప్లాన్తో వచ్చావా? చూడు, చూస్తూ ఊరుకున్నాను అంటే ఎక్కడో నువ్వు నా చెల్లివని చిన్న అభిమానం, అంతేకాని నువ్వు ప్రియ జోలికి వచ్చావో నీ చావు నా చేతుల్లోని అంటూ ఉంటాడు ఆదిత్య. అది కాదన్నయ్య అంది శైలు. ఎవడే నీ కన్నయ్య అన్నాడు ఆది. దీనితో మాటలేంటి, మెడబట్టుకొని బయటికి గెంటేయక అంటూ కోపంతో రాబోతాడు భార్గవ్. ప్రియా, భార్గవ్ నువ్వుండు, నువ్వెందుకు వచ్చావు అంటుంది. నేను చేసింది తప్పే. అసలు ఆ రోజు ముంబైలో ఏం జరిగిందంటే, ప్రాజెక్ట్ సక్సెస్ అయినందున ఇంకో ప్రాజెక్ట్ కూడా మాకే ఇచ్చారు. రాజ్ నాతో కలిసి వర్క్ చేయను అని ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాడు, కానీ ఇంతకు ముందు ప్రాజెక్ట్ సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఇద్దరు కలిసే చేయాలని వాళ్ళు ఫోర్స్ చేయడంతో ఒప్పుకున్నాడు. ఆ రోజు నైట్ పార్టీ అరేంజ్ చేస్తే ఇద్దరం వెళ్ళాం. రాజ్కి మందు అలవాటు వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఆ రోజు ఫుల్గా తాగేశాడు. మధ్యలో స్పృహలో లేని రాజుని నేను పట్టుకుంటే నా చేతిని విసిరి కొట్టాడు. అంత మత్తులో కూడా నన్ను దగ్గరికి రానియలేదు. అప్పుడే అర్థమైంది రాజ్ నాకు ఎప్పటికీ దక్కడని. హోటల్ బాయ్ సహాయంతో నా రూమ్కి తీసుకుని వచ్చి పడుకోబెట్టేసరికి రాజ్ పూర్తిగా స్పృహలో కోల్పోయాడు. స్పృహలో లేని రాజ్ పక్కలో పడుకొని ఆ వీడియో క్రియేట్ చేసి పెట్టాను. తెల్లవారి రాజ్కి మెలకువ వచ్చి తను నన్ను ఉన్న పొజిషన్ చూసుకుని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎవరితో చెప్పా పెట్టకుండా ఢిల్లీ వచ్చేస్తాడు. ఇది జరిగిన దాంట్లో రాజ్ తప్పు లేదు అంటుంది శైలు. మహాలక్ష్మి వచ్చి శైలు చంప మీద ఒకటిస్తుంది. నానమ్మ అంది శైలు. ఛీ, ఎవరే నీకు నానమ్మ? ఎంతగా నమ్మాను నేను. వీళ్ళు అంతా నీ గురించి చెప్తున్నా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు నీ మీద గల నమ్మకం. నువ్వు నా నమ్మకాన్ని మొత్తం పోగొట్టుకున్నావు. ఇలా పెంచలేదే నిన్ను, ఎందుకే ఇలా తయారయ్యావు? అక్క కాపురాన్నే కాలరాయాలనుకున్నావా అంటూ ఏడుస్తుంది మహాలక్ష్మి. నానమ్మ ఊరుకో, ఇప్పుడు ఏమైందని? ఇలాంటి వాళ్ళు ఎందరూ వచ్చినా నన్ను నా రాజుని ఎవరు విడదీయలేరు అంటుంది ప్రియ. అవును, విడదీయలేరు అంటూ ఏడుస్తుంది శైలు. అవును, ఇంత సడన్గా నీలో ఈ చేంజ్ ఏంటి? నేను చెప్తాను అంటూ అప్పుడే అక్కడికి యశ్ వస్తాడు. ప్రియా, అన్నయ్య ఏమైపోయావు? రాత్రి నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, నీ ఫోన్ కలవలేదు, ఏమైంది అంది. ఆగరా, అసలు ఏం జరిగిందంటే అని యశ్ అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రాజ్ ప్రియా పడుకున్న తర్వాత యష్కి కాల్ చేసి యశ్ ఉన్న చోటుకి వెళ్తాడు. ఏరా, పని అయిపోయిందా? హా, ఇప్పుడే. అయితే పద అన్నాడు రాజ్. ఎక్కడికి అన్నాడు యశ్. ఆ మినిస్టర్ ఇంటికి రా అన్నాడు రాజ్. ఇప్పుడెందుకు? వస్తావా రావా అన్నాడు రాజ్. సరే పద అన్నాడు యశ్ కూడా. రాజ్ యశ్ ఇద్దరు నరసింహం ఇంటికి వస్తారు. అక్కడ గార్డ్స్ వీళ్ళని ఆపాలని చూస్తారు. యశ్ తన ఐడి చూపించడంతో వారు నరసింహానికి ఇన్ఫార్మ్ చేస్తారు. నరసింహానికి రాజ్ వచ్చాడని చెప్పగానే నిద్రమత్తు మొత్తం ఎగిరిపోతుంది. వాళ్ళని లోపలికి పంపించు అంటూ తన కంగారుగా కిందికి వచ్చేస్తాడు. శైలు కూడా వస్తుంది. రాజ్ రావడమే. నేను నీతో సపరేట్గా మాట్లాడాలి అన్నాడు. నరసింహం ఏం మాట్లాడాలి అని అడిగాడు. నేనేమి మాట్లాడాలనుకుంటున్నానో నీకు బాగా తెలుసు. ఇంతమంది ముందు ఆ విషయం మాట్లాడితే నీకు నీ కూతురికే నష్టం. ఆలోచించి చెప్పు. చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు రాజ్. నరసింహం రాజ్ కళ్ళలో కనిపించే కాన్ఫిడెన్స్కి, ఆ కళ్ళల్లో ఎరుపుకి ఒక క్షణం బీతిల్లి రాజుని తన పర్సనల్ రూమ్కి తీసుకెళ్తాడు. రూమ్లోకి వెళ్ళగానే తన పర్సనల్ రివాల్వర్ని తీసి నరసింహం తలకి గురి పెడతాడు. దానితో ఇటు యశ్ అటు నరసింహం షాక్. ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు అంటూ తన గన్ని ఏం చేస్తాడు. శైలు, వద్దు, మా డాడీని ఏం చేయొద్దు అంటుంది. ఏమీ చేయకూడదా అంటాడు రాజ్. ప్లీజ్ అంది శైలు. మీ డాడీని ఏమీ చెయ్యొద్దు అంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి, లేదంటే నువ్వు సృష్టించిన ఆ వీడియో నిజమే అని ప్రూవ్ చేస్తాను. నా గురించి నా ప్రియకి తెలుసు, సో మాకెలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అంటూ వస్తే అది నీకే అన్నాడు. ఎలా అంది శైలు. ఎలా అంటే, నాతో రిలేషన్షిప్లో ఉన్న నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు, నేనా నీకు దక్కను, సో నీ బ్రతికేంటో ఊహించుకో అన్నాడు. ఇకపోతే మీ డాడ్, ఎలాగో ఒక కంపెనీ పోయింది, ఇక మిగిలిందైనా ఆ మినిస్టర్ హోదా, అది కూడా పోతుంది. ఎలా అంటే, మినిస్టర్ కూతురు ఎవరితోనో తిరిగి చెడిందంటే తనకి తన పరువు ఎంత ముప్పో, ఇదే అదునుగా ప్రత్యర్థులు ఆయన మీద ఉన్నవి లేనివి చెప్పి తన పదవి ఓడగొట్టిస్తారు. అసలే రాజకీయం.
లేకున్నా ఉన్నది అని చెప్పే రకం. ఇక నీ బ్రతుకు బయటపడితే మీ నాన్న ఏమైపోతాడో ఊహించుకో అన్నాడు. నో, అలా జరగకూడదు అంది శైలు. అలా జరగకూడదు అంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అని గంతిస్తాడు రాజ్. నరసింహం శైలు దగ్గరకొచ్చి చెంపపై కొట్టి, ఇన్నాళ్ళు నువ్వేం చేసినా ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు నా పదవికే చేటు తెచ్చే పనిలో ఉంటే చూస్తూ ఉంటానా? మర్యాదగా రాజ్ చెప్పింది చెయ్యి అన్నాడు. నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఒప్పుకుంటుంది శైలు. ఆ తర్వాత రాజ్ యష్లు అక్కడి నుండి వచ్చేస్తారు. అది జరిగింది అని యష్ చెప్పడం ఆపేస్తాడు. శైలు అందరినీ క్షమించమని అడిగి ఆ వీడియో డిలీట్ చేస్తుంది. ప్రియ, ఇప్పటికైనా ఒక ఆడదానిలా బ్రతుకు. ఒకసారి జీవితం మీద మచ్చపడితే తిరిగి చేరుపుకోలేవు. ఆడపిల్లవని నా భర్త నిన్ను వదిలేశారు. అదే ఇంకెవరైనా నీ ప్లేస్లో ఉంటే ఈ పాటికి నా మొగుడు చేతిలో చచ్చేవాళ్ళు. పో ఇక్కడి నుండి. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్ అంటూ అరుస్తుంది. శైలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రియ అక్కడే కూర్చుని ఏడుస్తుంది. ప్రియ అలా ఏడవడంతో అందరూ కంగారుగా ప్రియని చుట్టుముట్టి ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. కాసేపు ఆగాక ప్రియ ఏమీ లేదు, ఆ శైలు ఇన్ని రోజుల నుండి మాకు ఎంత టార్చర్ పెట్టిందో గుర్తుకొచ్చింది అంతే అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. మహాలక్ష్మి ప్రియని దగ్గరకు తీసుకుని, బంగారు తల్లి, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటి నుంచి నీ లైఫ్లో అది ఉండదు. నువ్వు అల్లుడు గారు ఆనందంగా ఉండండి, అదే మాకు చాలు. వదినా, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో, సరేనా అని ప్రేమగా చెప్తుంది లావణ్య. ఇవాళ మనిద్దరం కలిసే లంచ్ ప్రిపేర్ చేద్దామా? ప్రియా సరే అనడంతో ఇద్దరూ కలిసి వంటింట్లోకి వెళ్ళి అందరికీ ఏం కావాలో ఎవరికి ఏమి ఇష్టమో అన్నీ ప్రిపేర్ చేసి ఆనందంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియా రాజ్కి కాల్ చేస్తుంది. హలో రాజ్ గారు, భోజనానికి వస్తారా అంటుంది. అమ్మో లేదురా, రావడానికి వీలు కావట్లేదు, వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాను అన్నాడు. ప్రియా సరే అని ఫోన్ పెట్టేసి అందరికీ భోజనం టేబుల్ పైన సర్దుతూ ఉంటుంది. రాఘవ, అల్లుడి గారికి ఫోన్ చేసి రమ్మను, అందరం కలిసి భోంచేద్దాం అంటాడు. చేశాను నాన్న, ఆయనకి ఆఫీసులో పనున్నట, తను రానని మనల్ని తినమన్నాడు. ఓ అవునా, సరేరా, రా నువ్వు మాతో పాటు కూర్చో. నాన్న, నేను ఆయనతో పాటే ఆఫీస్లోనే తింటాను అంది ప్రియ. ఆయన కోసం క్యారేజు లావణ్య రెడీ చేస్తుంది. రాఘవ సరే అని భోజనానికి కూర్చుంటాడు. ఆదిత్య, సరే అయితే డ్రైవర్తో వెళ్ళు అని అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ప్రియ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి క్యారేజ్ తీసుకుని లావణ్యకి థ్యాంక్స్ చెప్పి బుగ్గపై కిస్ ఇచ్చి బాయ్ వదిన అంటూ కార్ దగ్గరికి వెళ్తుంది. ఇచ్చే ఈ కిస్ ఏదో మా అన్నయ్యకి ఇస్తే దెబ్బకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడుగా అంది. హా, వస్తాడనుకో, అదేదో నువ్వే మా అన్నయ్యకి వచ్చి ఇచ్చి ఇద్దరి మధ్యన దూరాన్ని తగ్గించుకోవచ్చు కదా అంది. నీకు ఈ మధ్య బాగా ఎక్కువ అవుతుంది వదినా అంది లావణ్య. నీ అంత కాదులే అని కారెక్కి వెళ్ళిపోతుంది ప్రియ. లావణ్య నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అందరికీ ఏం కావాలో చూస్తూ ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మి, నువ్వు కూడా కూర్చో అమ్మా అంటే ఆది పక్కనే కూర్చొని తింటూ ఉంది లావణ్య. అందరూ తినేసిన తర్వాత మహాలక్ష్మి కాసేపు రెస్ట్ తీసుకోమంటే రెస్ట్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది లావణ్య. లావణ్య రూమ్లోకి వచ్చేసరికి ఆది ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటాడు. లావణ్య ఆదిత్యాన్ని చూస్తూ ఫ్రెష్ కావడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చి చీర పళ్ళు కొంగుని పిన్ ఊడిపోతే సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఆది మెల్లగా లావణ్య వద్దకొచ్చి వెనక నుండి హత్తుకుంటాడు. ఆది అలా చేసేసరికి లావణ్య చేతిలో పిన్ కింద పడిపోతుంది. ఆది అలాగే లావణ్యాన్ని హత్తుకుని, ఇందాక మా చెల్లి నాకేదో ఇవ్వమందే. లావణ్య ఒక చేత్తో పళ్ళుని భుజం మీద పెట్టుకుని ఆది చేసిన పని వల్ల గొంతు తడారిపోతుంది. మెల్లగా ఏమివ్వమంది అంటూ ఆది స్పర్శకి పులకించిపోతూ ఉంటుంది. ఆదిత్య అలాగే ముందుకు కొంచెం వంగి లావణ్య బుగ్గ మీద ముద్దు పెట్టి కింద పడిన పిన్ తీసుకుని లావణ్య కొంగుకి అది పెట్టి సెట్ చేస్తాడు. లావణ్య ఆది చేస్తున్న పనులకి షాక్లోనే ఉంటుంది. ఆది పిన్ పెట్టేసి లావణ్యని చూస్తూ బయటకెళ్తూ, నేను నీ దగ్గరికి వస్తేనే ఇలా అయిపోతున్నావే, ఇంకా నాతో జీవితాంతం ఇలానే ఉంటావా? ఇలా అయితే నాకు చాలా కష్టం అనుకుంటూ బయటకెళ్ళిపోతాడు. లావణ్య నవ్వుకుంటూ ఉండగా కాల్ వస్తుంది. లావణ్య కాల్ మాట్లాడి రాఘవతో, మావయ్య నాకు కొంచెం పనుంది, సాయంత్రం వరకు వచ్చేస్తాం అంటూ ఆది దగ్గరికెళ్ళి నన్ను తీసుకెళ్తారా అంటుంది. ఒరేయ్, ఆ అమ్మాయికి పనుందంట, కాస్త తీసుకెళ్ళు, ఆ పని ఏదో చూసుకుని వచ్చాయి అంటాడు రాఘవ. ఆదిత్య సరే అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. లావణ్య అడ్రస్ చెప్తే కార్ని అటు పోనిస్తున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నక్షత్రాలు తెలుస్తున్నాడు. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.